హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 3. సాయంత్రం నిఖిల్ ఇంట్లో. నిఖిల్ అతనితో పాటు అతని తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. పని మనిషి అప్పటికే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. రామ్ రావడం చూసి ఇద్దరు రామ్ కోసమే ఎదురు చూస్తున్నందున అతను రాగానే రామ్ డిన్నర్ చేద్దాంరా అని పిలిచాడు నిఖిల్. రామ్ వచ్చి నిఖిల్ దగ్గర ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. అందరూ డిన్నర్ చేస్తున్నారు. శైలజ, నిఖిల్ తల్లి, రామ్తో, నాన్న రామ్, చాలా రోజుల తర్వాత మమ్మల్ని కలవడానికి వచ్చావు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ, నాన్న, విజయ్ ఇంకా రచన ఎలా ఉన్నారు అని అడిగింది. అంతా బాగానే ఉన్నారత్త అని బదిలిచ్చాడు రామ్. రామ్, నువ్వు బిజినెస్ ప్రారంభించావని విన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు అప్పుడు ఆవేశంగా తీసుకున్న నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడు ఏది జరుగుతుందో అని తెలియని భయం వెంటాడేది నన్ను అని చెప్పింది. అత్త, యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్ నా జాబ్ కంటిన్యూ చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే నేను బిజినెస్లో చేరాను. ఏదో ఒకటి చేయాలి కదా అని అన్నాడు రామ్. మంచి పని చేశావు నాన్న అని అంది శైలజ. డిన్నర్ అయ్యాక నిఖిల్, రామ్ ఇద్దరు గదిలోకి వెళ్ళారు. నిఖిల్ పాత ఆల్బమ్ని తీసి కూర్చున్నాడు. అందులో రామ్, నిఖిల్ కాలేజ్ ఫొటోస్ ఉన్నాయి. ఫోటోలు చూస్తుంటే ఇద్దరికి ఆ టైం గుర్తొచ్చింది. నిఖిల్ రామ్తో, రామ్, అవే మంచి రోజులు కదా, మనం చాలా సరదాగా గడిపాము. కాలేజీ అయిపోయాక అందరూ విడిపోయారు. నువ్వు మామయ్య బిజినెస్ని టేకప్ చేస్తావని అనుకున్నాను, కానీ పోలీస్ జాబ్ చేరాలనే ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియదు అని అన్నాడు నిఖిల్. అలా అని ఏం లేదు. పోలీస్ జాబ్లో చేరాలనేది నా చిన్ననాటి కళ అని నీకు తెలుసు కదా. ఆ సమయంలో నేను ఇంటికి దూరంగా ఉండాలనుకున్నాను. అందుకే అవకాశం వచ్చిన వెంటనే నేను పోలీస్ జాబ్లో చేరాను అని చెప్పాడు రామ్. సరే, ఇవన్నీ వదిలే. ఈ రోజుల్లో ఎలా ఉన్నావో చెప్పు. గత 4 సంవత్సరాలుగా మనం టచ్లో లేము. లాస్ట్ మంత్ నీ కాల్ వచ్చినప్పుడు ఎంత సంతోషించానో తెలుసా? అండ్ నువ్వు చెప్పింది విన్నాక నేను మరింత సంతోషించాను. నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ గురించి. నేను రచన పెళ్ళికి కూడా రాలేకపోయాను. ఆ తర్వాత కూడా నీ గురించి నాకు ఎలాంటి వార్త దొరకలేదు. నేనేం చేయాలి? నాన్న పోయిన తర్వాత నాకు అంత కష్టంగా మారింది. మా అమ్మను చూసుకోవడం, బిజినెస్ పనులు, నేటి వీటన్నిటిలోనూ ఇరుక్కుపోయాను. సరే, రచన ఎలా ఉంది చెప్పు అని అన్నాడు నిఖిల్. బాగుంది. ఇప్పుడు తనకొక కొడుకు కూడా ఉన్నాడు. 2 సంవత్సరాలు. పేరు అరవ్. నిఖిల్, అవునా? నేను అన్నీ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం అందరినీ నీ వెంట తీసుకురా. నిజంగానే అందరినీ చూడాలనిపిస్తుంది అని అన్నాడు నిఖిల్. ఖచ్చితంగా, నువ్వు పెళ్లి చేసుకో. నెక్స్ట్ టైం తప్పకుండా అందరినీ తీసుకువస్తాను. నువ్వు అప్పుడు అందరినీ కలవచ్చు అని అన్నాడు రామ్. అమ్మాయి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటాను బ్రో అని చెప్పి, ఇంతకీ నీ పెళ్ళప్పుడు చెప్పు అని నిఖిల్ కన్ను కొట్టి అడిగాడు. అది విన్న రామ్ ముఖంలో దుఃఖం కనిపించింది. అది చూసి నిఖిల్, ఏమైంది అని టెన్షన్గా అడిగాడు. ఏం లేదు, ఇవన్నీ పక్కన పెట్టు. నాకొకటి గుర్తొచ్చింది. అజయ్కి నవ్య అంటే ఇష్టమంట. నీ లైన్ క్లియర్ అయింది. నిఖిల్, వెళ్ళి నీ లైఫ్ సెట్ చేసుకో అని అన్నాడు రామ్. అది విని నవ్వాడు నిఖిల్. మరుసటి రోజు ఉదయం నిఖిల్ రామ్తో వెళ్ళి తన పని అంతా పూర్తి చేశాడు. రామ్ ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. స్నేహితులిద్దరూ కలిసి రోజంతా బయట తిరిగారు. ఆపై నిఖిల్ రామ్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. స్నేహితులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోగా నిఖిల్కి బాయ్ చెప్పి మనుని కలవకుండానే వెళ్ళిపోయాడు రామ్. తన జ్ఞాపకాలలో ఉన్న మను, నిఖిల్ చెప్పిన మను ఇద్దరు ఒక్కరే అని రామ్కి తెలియదు. అందుకే తనకు తెలియకుండానే నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాడు. రామ్, మనుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? వాళ్ళకి ఇంతకుముందే పరిచయం ఉందా? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ప్రేమ ప్రయాణం వీడియో. మను ఇంటికి చేరుకుంది. నవ్య అప్పటికి ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. మను, ఎక్కడికి వెళ్ళావు? నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. నీకోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా అని అంది. అది నేను పనిలో బిజీగా ఉండిపోయా. కొంచెం లేట్ అయింది. అక్కడికి నేను వచ్చేసరికి నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయావు. అందుకే నేను నా మిగిలిన వర్క్ చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్తుంది మను. ఎన్నిసార్లు చెప్పాను మను, నువ్వు పని మీద ఎక్కువ ధ్యాస పెట్టకు. అవన్నీ మర్చిపో, వదిలై. ఇది సంవత్సరం చివరి రోజు. మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అని చెబుతుంది. కానీ మనం ప్రతి సంవత్సరం అనాథాశ్రమానికి వెళ్ళి న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా అని మను ఆశ్చర్యంగా నవ్యని ప్రశ్నిస్తుంది.
అవును, మనం ఈ సంవత్సరం కూడా అక్కడికి వెళ్తాం, కానీ రేపు. ఈరోజు మన ఇద్దరం కలిసి జరుపుకుంటాము అని చెప్తుంది. సరే అయితే ఈరోజు ఏదైనా మంచిగా స్పెషల్గా చేద్దాం అని అంది మను. లేదు, ఈరోజు మనం బయటకు వెళ్తున్నాం. పబ్కి 2 పాస్లు ఉన్నాయి. ఈరోజు మనం బయటకు వెళ్ళి న్యూ ఇయర్ జరుపుకుందాం అని చెప్తుంది నవ్య. అది విన్న మను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, బయటకు వెళ్తున్నామా? నువ్వు జోక్ చేస్తున్నావా? బయటకు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదని నీకు తెలుసు. నీకు కూడా నచ్చదని నాకు తెలుసు. ఈరోజు హఠాత్తుగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగింది. అవును, నాకు ఇష్టం లేదు, కానీ ఈరోజు రాత్రి వెళ్ళి సిటీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుండి సిటీలో ఉన్నాను, కానీ ఇప్పటి వరకు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. బయట అందరూ అంటుంటే విన్నాను, ఈ రాత్రి సిటీ అంతా నిద్రపోదు అని. మనం కూడా వెళ్ళి చూద్దాం అని అనుకున్నాను అని చెప్పింది నవ్య. మను నవ్య తల పట్టుకొని చూసి, నీకు ఆరోగ్యం బాగుందా? ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ప్రేమలో పడ్డావా పోనీ? ఎందుకంటే అప్పుడే మనుషులు పిచ్చి మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు అని నవ్యని ఆట పట్టించింది మను. నవ్య చిరుకోపంగా చూస్తూ, నువ్వు నోరు మూసుకో, ఈ రోజుల్లో నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు అని అంది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇద్దరు త్వరగా తయారై పబ్కి చేరుకున్నారు. పబ్ను రంగురంగుల లైట్లతో అలంకరించారు. లోపలంతా పెద్ద శబ్దంతో డీజే ప్లే అవుతుంది. దానిపై పాటలు పదే పదే మారుతున్నాయి. అందరూ ఆ పాటల ట్యూన్కు డ్యాన్స్ చేస్తున్నారు. నవ్య మను కూడా లోపలికి చేరుకున్నారు. వీళ్ళిద్దరూ అక్కడి వాతావరణాన్ని ఇష్టపడుతున్నారు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి ప్రదేశానికి రాకపోవడంతో వాళ్ళకు అదంతా కాస్త వింతగా అనిపించింది. నవ్య మనుతో, మను, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ ప్లేస్ మనకి సూట్ కాదు, కానీ ఇది కూడా అంత చెడ్డది కాదు. కాసేపు దీన్ని ఎంజాయ్ చేసి ఏది కావాలో అది తిన్న తర్వాత బయలుదేరదాం అని అంది. సరే, నీ ఇష్టం అని అంది మను. ఇద్దరు కౌంటర్ దగ్గరకు వెళ్ళి జ్యూస్ ఆర్డర్ చేశారు. ఇద్దరు జ్యూస్ తాగుతుండగా వెనుక నుంచి ఎవరో నవ్య భుజం మీద చెయ్యి వేశారు. నవ్య వెనక్కి తిరిగి చూసింది. అది సంధ్య. విపుల్ కూడా ఆమెతో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఏ నవ్య, మీరిద్దరు ఎక్కడున్నారేంటి? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. బాగుంది, ఇప్పుడు నలుగురం ఎంజాయ్ చేద్దాం అని అంది సంధ్య. సంధ్య నవ్యని మనుని డ్యాన్స్ ఫ్లోర్కి లాగింది. నవ్య మను డ్యాన్స్ చేయడానికి నిరాకరించారు, కానీ ఆమె వినలేదు. దాంతో ఇద్దరు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కాసేపటికి ఇద్దరు డ్యాన్స్ ఫ్లోర్ నుండి కిందకు దిగారు. పబ్ లైట్లు డిమ్ అయ్యేసరికి 12 గంటలకు 10 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కొంత సమయం తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. అంతే, పెద్ద సౌండ్తో చాలా రంగురంగుల కాగితాలు గాలిలో ఎగురుతాయి. అందరూ బిగ్గరగా అరవడం ప్రారంభిస్తారు. అందరూ ఒకరినొకరు కౌగిలించుకొని న్యూ ఇయర్ విషెస్ తెలుపుకున్నారు. మను కూడా నవ్యని కౌగిలించుకొని న్యూ ఇయర్ విష్ చేసింది. ఇద్దరు పీజీకి బయలుదేరారు. రూమ్కి చేరిన తర్వాత ఇద్దరు నిద్రపోతారు. అలసట కారణంగా నవ్య బెడ్ మీద పడుకోగానే నిద్రపోతుంది, కానీ మనుకి మాత్రం నిద్ర పట్టడం లేదు. మంచం మీద పడుకొని తన పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంది ఆమె. ప్రతి సంవత్సరం తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోనేదో గుర్తొచ్చి లేచి కూర్చుంది. నవ్య నిద్రలో ఉన్నట్లు చూసి తన ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి డయల్ చేసింది. అది రింగ్ అయ్యి ఆగిపోయింది. మను కళ్ళల్లో నీళ్లు నిండాయి. లేచి అల్మారాలోంచి సూట్ కేస్ తీసి చేతిలోకి ఏదో తీసుకుంటుంది. అది చూడగానే మనుకి ఒళ్ళు జలధరించింది. నవ్యకి తెలియకుండా ఆమె తన సూట్ కేస్ని త్వరగా మూసేసి కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని మంచం మీద పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు పని ముగించుకొని ఆఫీస్కి బయలుదేరారు. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే రెడీ అయ్యి బజారుకు వెళ్ళి అక్కడ నుండి కొన్ని వస్తువులతో అనాథ శరణాలయం వైపు వెళ్లారు. అనాథాశ్రమంలో నవ్య మను అనాథ శరణాలయానికి చేరుకునేసరికి చుట్టూ రంగురంగుల లైట్లతో గార్డెన్ చాలా చక్కగా అలంకరించబడి ఉండడం చూసి మనుతో, ఈరోజు ఎవరో పెద్దవాళ్ళ పుట్టినరోజు లేదా చనిపోయిన రోజు అయి ఉంటుంది మను. ఎందుకంటే మనిషికి ఇలాంటి సమయాల్లోనే అనాథాశ్రమంలో ఉన్న అనాథ పిల్లలను గుర్తు తెచ్చుకుంటారు. కనీసం ఈ సాకుతోనైనా చిన్నపిల్లలు ఎంతో కొంత ఆనందాన్ని పొందుతారు అని అంటుంది. ఇద్దరు లోపలికి వెళ్ళి పిల్లలు చూడగానే అక్క అక్క అంటూ పరుగున వచ్చి కౌగిలించుకున్నారు. ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు, బట్టలు మొదలైన వాటిని వారికి ఇస్తారు. పిల్లలు ఇదంతా చూసి చాలా సంతోషించారు. అంతా అయిన తర్వాత ఇద్దరు పిల్లలందరితో మాట్లాడటం, ఆడుకోవడం ప్రారంభించారు. అకస్మాత్తుగా ఒక పిల్లవాడు తన చేతిలో గులాబీతో నవ్య వద్దకు వచ్చి, అక్క ఇది నీ కోసమే అని చెప్పాడు. పిల్లాడు పూలు ఇస్తున్నాడు అనుకొని నవ్య తీసుకుంది.
దానితో పాటు ఈ అందమైన పువ్వు మరో అందమైన పువ్వు కోసం అని రాసి ఉన్న చిట్ కూడా ఉంది. నవ్య ఆశ్చర్యంతో చుట్టూ చూసింది, కానీ ఎవరూ కనిపించలేదు. ఇంతలో మరో పిల్లాడు చేతిలో గులాబీల గుత్తితో వచ్చి నవ్యకి ఇచ్చి, అక్క ఇది నీకోసమే అని ఇవ్వగానే నవ్య ఆశ్చర్యంగానే ఆ పూల గుత్తి తీసుకుంటుంది. దానితో పాటు చిట్ కూడా ఉంది. నా కోసం నలుదిక్కులు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ హృదయంలోకి చూడు. నేను ఎవరో నీకు నేనెవరో తెలుస్తుంది. ఇంకా నీకు అర్థం కాకపోతే నన్ను కలవాలనుకుంటే నేరుగా గార్డెన్కి రా అని ఉంది. అది చదివి నవ్య ముందుకు కదిలింది. ఇంతలో ఇంకో పిల్లాడు వస్తాడు. చేతిలో ఒక బాక్స్ ఉంది, గిఫ్ట్ లాగా. నవ్యకి ఆ బాక్స్ ఇస్తూ, అక్క ఇది నీకోసమే అని అనగానే నవ్య కొంచెం టెన్షన్గా ఇప్పుడు ఇదేమిటి అనుకుంటూ బాక్స్ని తెరుస్తుంది. అందులో రెడ్ కలర్ హార్ట్ షేప్లో ఉన్న బెలూన్ ఉంది. నవ్య బెలూన్ తీసుకుంటుంది. దాని కింద ఒక చిట్ ఉంది. దానితో పాటు హార్ట్ షేప్లో బంగారు లాకెట్ ఉంది. నవ్య చిట్ తెరిచి, ఈ హృదయం ఈ అందమైన అమ్మాయి కోసం. ఆమె హృదయం ఆమె కంటే చాలా అందంగా ఉంది. అదే హృదయం నా హృదయాన్ని దోచేసింది అని రాసి ఉంది. మను నవ్యతో, ఏంటి నవ్య, నువ్వు నీ మనసుతో అద్భుతాలు చేశావా అని నవ్యని ఆట పట్టిస్తూ, హౌ రొమాంటిక్, ఈ మధ్య నువ్వు మా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. అసలు ఈ రహస్య ప్రేమికుడు ఎవరు అని అంటూ, అయినా నువ్వెన్ని చెప్పినా ఇతను స్టైల్ సూపర్ ఉంది అని అంది. నవ్య మను వైపు కోపంగా చూస్తూ, ఈరోజు ఈ ప్రేమికుడి సంగతి ఏంటో చూద్దాం. ఈరోజు అతని సంగతి చూడకపోతే నా పేరు నవ్యనే కాదు అని అంటుంది. ఇద్దరు గార్డెన్లోకి వస్తారు. నవ్య చుట్టూ చూడటం మొదలెట్టింది. నవ్య తన వైపు వీపుతో చూపిస్తూ నిలబడి ఉన్న అజయ్ వైపు ఆమె కళ్ళు పడ్డాయి. నవ్య అజయ్ వైపు వెళ్తుండగా అజయ్పై లైటింగ్ పడింది. అజయ్ తన చేతిలో ఉన్న ఒక మైక్ పట్టుకొని, ప్రపంచంలో నీకంటే గొప్పవారిని నేనెప్పుడు చూడలేదు, కానీ ఈరోజు నా హృదయ భావాలు నా మదిలోకి వచ్చాయి అని అజయ్ చెప్తూ ఉంటే నవ్య అతని వైపే చూస్తూ ఉంది. నవ్య ముఖంలో ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన భావాలు కనిపించాయి. అజయ్ ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రపంచంలో నీకంటే గొప్పవారిని నేను చూడలేదు, కానీ ఈరోజు నా మనసులోని మాటలు నా మదిలోకి వచ్చాయి. ఎంత అందమైన కళ్ళు ఉన్నాయి నీకు. నా జీవితం వాటిలో ఉంది. నేను నిన్ను చూస్తూనే జీవిస్తాను. మరెవరికీ లేవు, కానీ ఈరోజు నా హృదయం ఒక విషయం నాకు గుర్తు చేసింది. ప్రపంచంలో నీకంటే గొప్పవారిని నేను చూడలేదు అని ఒక పాట రూపంలో పాడుతూ అజయ్ నవ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నవ్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఇలా అన్నాడు, నవ్య, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా జీవితం అంతా నీతోనే గడపగలనని అనిపించింది. నాకు ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్ కలగలేదు, కానీ నీ మీద మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ని అనుభవించాను. నీ చెయ్యి పట్టుకున్నందుకు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. బహుశా నేను నీకు పడిపోవడానికి అది కూడా ఒక కారణం అనిపించింది. నీ ఒంటరితనాన్ని తొలగించాలని అనుకున్నా. నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు తెలుసు నవ్య, నువ్వు నీ జీవితంలో చాలా బాధలను చూసావు. అన్ని సమస్యలతో ఒంటరిగా పోరాడావు. నవ్య, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నీ జీవితంలోని బాధలన్నీ పంచుకొని నీ జీవితంలో సంతోషాన్ని నింపగలను. ఆ అవకాశం నాకు ఇస్తావా అని అడిగాడు. ఇదంతా విన్న నవ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అజయ్, నేనెవరో నేనేమిటో నాకు తెలియదు అని చెప్పింది. అజయ్ నవ్య నోటిపై చెయ్యి అడ్డుపెట్టి, నువ్వెవరో నువ్వేమిటో నాకు పట్టింపు లేదు. నువ్వు నవ్య అని నాకు తెలుసు. నేను ఇష్టపడింది కూడా నవ్యనే అని అంటూ అజయ్ తన జేబులో ఉంచి ఒక చిన్న బాక్స్ తీసి తెరిచాడు. అందులో ఒక అందమైన ఉంగరం ఉంది. అతను దానిని తీసి నవ్య వైపు పెడుతూ, నవ్య, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అది విన్న నవ్య కళ్ళలో ఇంకా నిలిచిన కన్నీళ్లు ఆమె చెంపల మీదుగా కారుతున్నాయి. ఆమె ఏమి మాట్లాడలేకపోయింది. నవ్య నెమ్మదిగా తన చేతిని ముందుకు చాపి అవునన్నట్టు తల ఊపింది. అజయ్ నవ్యకు ఉంగరం పెట్టాడు. అది చూసిన మను గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది. అజయ్ లేచి నవ్య కళ్ళలో నీళ్లు తుడిచి కౌగిలించుకున్నాడు. నవ్య కూడా అజయ్ని కౌగిలించుకుంది. ఇద్దరూ అలా ఒకరినొకరు కౌగిలించుకొని కాసేపు అయ్యాక నవ్య విడిపోతూ, అజయ్, నీకెలా తెలుసు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని అని అడుగుతుంది. అది విని మను దగ్గడం మొదలెట్టి నవ్యతో, నేను కొంచెం సేపటిలో వస్తాను అని చెప్పింది. తను వెళ్ళబోతుండగా నవ్య ఆమె చెవులు పట్టుకొని, అంటే ఇదంతా నీ పనా? నీకు ముందే అన్నీ తెలుసు కదా? ఇదంతా నీకు అజయ్ మధ్య జరిగిన డీల్ కదా అని అడుగుతుంది. వదిలే నవ్య, నాకు నొప్పిగా ఉంది అని అంటూ, అవును, నాకు ఇప్పటికీ ప్రతిదీ తెలుసు. నీ ముఖంలో ఈ చిరునవ్వు తీసుకురావడానికే నేను ఇదంతా చేశాను. నువ్వు కూడా చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను. నేను చేసినది ఖచ్చితంగా సరైనదేనని నేను నమ్ముతున్నాను. కానీ నువ్వు కూడా నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే నాకు ఓకే అని అంది. నీకు శిక్ష పడుతుంది. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అంటూ నవ్య చెయ్యి పైకెత్తింది.
అది చూసి మను భయపడిపోయి భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడు నవ్య మను బుగ్గల మీద లైట్ కిస్ ఇచ్చి మళ్ళీ కౌగిలించుకొని, థ్యాంక్ యూ మను, నా జీవితంలోకి వచ్చినందుకు, నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు. మన గత జన్మలో ఖచ్చితంగా కొంత సంబంధం ఉండి ఉంటుంది అని చెప్పింది. నాకు నీకు ఇంతకుముందు సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ జీవితంలో నువ్వే నా శిష్వి, స్నేహితురాలివి, నా కుటుంబం, ప్రతిదీ నువ్వే అని చెప్పింది. జీవితాంతం తప్పించే చెల్లి ప్రేమ నీ దగ్గర నుండి నాకు లభించింది అంటూ మను నవ్యని గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా వాళ్ళని చూసి అజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మాయిలు మీకు ఏడవడానికి కాపీరైట్ ఉందా? ఎప్పుడు చూసినా కళ్ళలో కుళాయి బిగించినట్టు నీళ్లు రాలడం మొదలవుతాయి అని అన్నాడు. అజయ్ మాటలు విని నవ్య మను ఇద్దరు అజయ్ వైపు చూస్తున్నారు. సారీ, నన్ను అలా చూడకండి, మీరిద్దరూ వెళ్తూ ఉండండి, మీరిద్దరూ పని అయ్యాక నాకు చెప్పండి, మనం భోజనం చేసి ఇంటికి వెళ్దాం అని అన్నాడు. నవ్య మను అజయ్ని చూసి ఒకరికొకరు నవ్వుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరు నవ్వడం చూసి అజయ్ కూడా నవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత ముగ్గురు పిల్లలందరితో కలిసి రాత్రి భోజనం చేసి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. మరుసటి రోజు అజయ్ తన చెల్లి అంకితను కలవడానికి నవ్య దగ్గరకు తీసుకెళ్తాడు. అంకితకి నవ్యని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమెకు నవ్య అంటే చాలా ఇష్టం. అజయ్ ఇంట్లో కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడే అందరూ పంతులిని కలుస్తారు. ఆయన ఒక వారం తర్వాత ఎంగేజ్మెంట్ సమయాన్ని ఫిక్స్ చేశారు. నవ్య అజయ్ బంధువులని కొంతమంది ఆఫీస్ నుండి కొంతమంది వ్యక్తుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి 1 నెల సమయం ఉంది. మను చాలా సంతోషంగా ఉంది. తన పనితో పాటు నవ్య పెళ్లి పనుల్లో కూడా బిజీగా ఉంది. 1 నెల గడిచేలోపు అన్ని వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. నవ్య మను హాస్టల్లో ఉంటున్నందున మను ఆఫీస్ నుండి 1 వారం సెలవు తీసుకొని పెళ్లికి కావాల్సినవి సిద్ధం చేయడం స్టార్ట్ చేసింది. ఇక అజయ్ అన్ని పెళ్లి పనులకు కళ్యాణ మండపంను బుక్ చేస్తాడు. అన్ని ఫంక్షన్లు కళ్యాణ మండపంలో జరుగుతాయి. ఈరోజు మెహందీ ఫంక్షన్. మను ఉదయం నుండి ప్రిపరేషన్స్లో బిజీగా ఉంది. ఎందుకంటే నవ్య మను వాళ్ళ సొంతంగా పిలవడానికి ఎవరూ లేరు. ఆఫీస్లోని వ్యక్తులు నవ్య మను ఉన్న పీజీలో ఉండే కొంతమంది వ్యక్తులు మాత్రమే వచ్చారు. వాళ్ళని పెళ్లికి మను ఆహ్వానిస్తుంది. మను నిఖిల్ అతని తల్లిని పెళ్లికి ఆహ్వానిస్తుంది. మరోవైపు అజయ్ బంధువులు కొందరు పెళ్లికి హాజరయ్యేందుకు వస్తుంటారు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.